సో హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం రీసెర్చ్ ప్రపోజల్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి దాని గురించి మాట్లాడబోతున్నాం. సో ఇది ఒక మోడల్ కింద నేను మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒకటి ప్రజెంటేషన్ ఇచ్చున్నాను. సో దానికి సంబంధించిందే దీన్ని ఒక మోడల్ కింద తీసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా ఉండాలని అయితే ఏం లేదనమాట. సో ముందుగా ఇక్కడ హెడ్డింగ్ ఏపీఆర్ సెట్ అని మీరు పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ దాని తర్వాత మీ టాపిక్ నేమ్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో మీ టాపిక్ ఏం తీసుకుంటే అది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ చిన్నగా ఇచ్చాను నేను. ఓకే, అండ్ ఈ విధంగా మనకి మోడల్ అనేది వస్తుంది. సో ఇది టాపిక్ నేమ్ అన్నమాట. దీన్ని యాక్చువల్లీ ఏంటంటే మనం కొన్ని సబ్జెక్ట్స్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. అయినా సరే ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో టాపిక్ నేమ్ ఇస్తే బాగుంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత మీ నేమ్ అండ్ ఎక్కడి నుంచి వచ్చారో అది ఇస్తే ఇలాగా ఒక కవర్ పేజ్, ఫ్రంట్ పేజ్ ఇలాగ వస్తుంది. సో కవర్ పేజ్లో వచ్చిందే ఇక్కడ కూడా పెట్టాను. ఓకే, సో ముందుగా ఇంట్రడక్షన్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ అంటే ఏదైనా నేను చెప్తాను, సో దాట్ మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మనకి సిటీస్ బాగా వచ్చినాయి కదా. సో సిటీస్లో వచ్చిన ప్రాబ్లమ్స్ మీద మీరు ఒక టాపిక్ తీసుకున్నారనుకోండి ప్రపోజల్కి. సో ప్రాబ్లమ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ అది మన టాపిక్ అనుకుందాం. ఓకేనా? సో అలాగ అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ ఏమొస్తుంది అంటే ఈ సిటీస్ ఏరియాస్ ఎలాగా స్టార్ట్ అయినాయి మన ఇండియాలో, అండ్ అది ఎక్కువగా ఏ సిటీ నుంచి స్టార్ట్ అయింది, తర్వాత ఈ అండర్ డెవలప్మెంట్ సిటీస్లో ప్రాబ్లమ్స్ ఎలా స్టార్ట్ అయింది. సో చిన్నగా ఒక పేరాలా ఇస్తే సరిపోతుంది. ఇంట్రడక్షన్ అంటే టాపిక్కి ఇంట్రడక్షన్ అంతే. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ వచ్చి మనకి రీజన్స్ ఆఫ్ రీసెర్చ్. ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఈ టాపిక్కే ఎందుకు తీసుకున్నారు అనే మనకి బేసిక్ క్వశ్చన్ కూడా రైజ్ అవ్వచ్చు ఇంటర్వ్యూ టైంలో. సో ఇది మనం ముందుగానే ఊహించి ఇక్కడ పెడతాం అన్నమాట. సో రీజన్స్ ఆఫ్ రీసెర్చ్ ఏంటి అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు మంచి టాపిక్స్ తీసుకుంటారు, రేర్ టాపిక్స్ అంటే ఎవరు పెద్దగా టచ్ చేయని టాపిక్స్ కొన్ని తీసుకుంటారు. వాళ్ళకి ఈ సెక్షన్ చాలా ఈజీగా వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఎందుకు చేయాలి అనుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు సిటీస్లోకి పబ్లిక్ మనకి విలేజెస్ నుంచి రావడం వల్ల అక్కడ అంత కంఫర్టబుల్గా ఉండట్లేదు సిటీస్. సో అందుకు చేయాలనుకుంటున్నాను రీసెర్చ్. అలాగా ఒక 3 to 6 పాయింట్స్ పెట్టుకోవచ్చు. నేనైతే 6 పాయింట్స్ పెట్టాను, అంటే నా టాపిక్ సంబంధించి. అలాగా నెక్స్ట్ మెథడాలజీ, ఏ విధంగా మీరు ఇది చేయాలనుకుంటున్నారు అంటే ఎక్కువగా ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లోన పబ్లిక్కి వెళ్ళి మీరు అడుగుతారా, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి అబ్జర్వేషన్ చేస్తారా, అక్కడ ఫీల్డ్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఏం జరుగుతుందో చూసి చెప్తారా. సింపుల్ మెథడాలజీ అంటే పెద్ద ఏమి ఉండదు. మీరు పని ఎలా చేయబోతున్నారు, అంటే ఈ రీసెర్చ్ అనేది ఎలా చేయబోతున్నారు అనేది చెప్పడం అంతే. ఓకే, సో దీనికి చాలా మెథడాలజీస్ అని కానీ చాలా మెథడ్స్ ఉంటాయి. కాకపోతే ప్రాక్టికల్గా వచ్చేసరికి మటుకు క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ ఒకటి ఉంటుంది, అబ్జర్వేషన్ మెథడ్ ఉంటుంది. ఇలాంటి 2-3 మెథడ్సే ఇంపార్టెంట్. ఓకే, ఎక్కువగా సోషల్ సైన్సెస్లో తీసుకుంటే అబ్జర్వేషన్ మెథడ్ అనేది బెస్ట్ అని చెప్తాను నేను. ఓకే, సోషల్ ఇష్యూస్ ఏదైనా లేకపోతే సోషల్ రిలేటెడ్ ఇష్యూస్కి అబ్జర్వేషన్ మెథడ్ అనేది అంటే చూసి గమనించి దాన్ని మనం ప్రజెంట్ చేయటం, ఆ మెథడే బెస్ట్. సో అంటే మనం ఒకే మెథడ్లో చేయాలని ఏం లేదు, ఒక 2-3 మెథడ్స్ మనం పెట్టుకోవచ్చు. అది అక్కడ మెన్షన్ చేస్తాం, నేను వెళ్ళి చూస్తాను, అది నోట్ చేసుకుంటాను. ఇంతకుముందు గవర్నమెంట్ రికార్డ్స్లో ఉన్నది కూడా నేను చూస్తానని చెప్తాం కదా, అది కూడా ఒక మెథడే అనమాట. సో అది కూడా మెన్షన్ చేయొచ్చు ఇంకో పాయింట్ కింద. అండ్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అంటే ఈ పర్టికులర్ స్టడీ చేయడం వల్ల ఏంటి అవుట్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్నాం అర్బన్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్, పొల్యూషన్ ప్రాబ్లం కావచ్చు, ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ ఇలాంటి. సో ఈ స్టడీ చేయడం వల్ల మనం మన సిటీస్ని క్లీన్గా ఉంచుకోవచ్చు, హెల్త్ అనేది బాగుంటుంది క్లీన్గా ఉంటే సిటీస్. సో అది ఈ స్టడీ యొక్క అవుట్కమ్ అని ఇక్కడ మనం చెప్పచ్చు.
కొన్ని పాయింట్స్లో ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ రీసెర్చ్. సో ఈ స్టడీ చేసేటప్పుడు, ఈ రీసెర్చ్ అనేది చేసేటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడో ఏదో కాలువ కావచ్చు, ఏదో కొంచెం అంటే క్లీన్గా లేని ఏరియాకి వెళ్ళి రీసెర్చ్ చేసేటప్పుడు మన హెల్త్ మీద కూడా ప్రాబ్లం పడవచ్చు కదా. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎక్కువగా అబ్జర్వేషన్ మెథడ్ మనం ఎక్కువ యూస్ చేసేటప్పుడు ఏంటంటే ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది, కొన్ని ఏరియాస్లో వెళ్ళటానికి కూడా వీలుగా ఉండదు. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, ఈ విధంగా. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఫీజిబిలిటీ. అంటే ఈ స్టడీ చేయడానికి వెసులుబాటు ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉండేది అంటే మెయిన్ బేసిక్గా అయితే రూరల్ ఏరియాలో ఉంటున్నా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక స్టూడెంట్ సిటీ ఏరియాలో ఉన్నాడు అనుకోండి, లేదా ఎవరైనా స్టూడెంట్ రూరల్ ఏరియాలో ఉన్నప్పటికీ సిటీ దగ్గర అనుకోండి, అప్పుడు ఫీజిబిలిటీ ఏంటి అనేది ఇక్కడ చెప్పచ్చు కదా. అంటే నేను మా సిటీ ఏరియాకి నేను దగ్గరగా ఉంటాను కాబట్టి ఇవన్నీ దగ్గరగా చూస్తాను. సో నాకు వెసులుబాటు అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఫిజిబిలిటీ. అంటే వెసులుబాటు, ఈ స్టడీ చేయడానికి మీకున్న వెసులుబాటు ఏంటి, అండ్ ఇదంతా మనకి కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అది అబ్జర్వేషన్ చేయడానికి ఫిజిబిలిటీ ఎక్కువ, ఇలాంటి చెప్పచ్చు. సో ఈ కొన్ని పాయింట్స్ ఉంటాయి ఇలాగా. ఓకే, సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ రిఫరెన్స్. అంటే రిఫరెన్స్ లాస్ట్లో ఎందుకు ఇస్తామంటే, ఇంతకుముందు ఇలాంటి సిమిలర్ స్టడీస్ ఎవరైనా చేశారా లేదా అనేది నేను రిఫర్ చేశానని చెప్పడానికి. ఇది మీకు కావాలంటే శోధ్ గంగా అనే వెబ్సైట్లో ఉంటుంది. మీరు రిలేటెడ్ టాపిక్ టైప్ చేస్తే అది ఇంతకుముందు ఎవరు చేశారు, ఎలా చేశారో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం రిఫరెన్స్గానే తీసుకోవాలి తప్ప యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా రీసెర్చ్ చేయకూడదు. అప్పుడు మీకున్న యూనిక్నెస్ అనేది ఉండదు. కాకపోతే ఇది ఎందుకంటే చెప్తాము, ఈ స్టడీ చేయడానికి ఫిజిబిలిటీ ఏంటి, వాళ్ళు ఇంతకుముందు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ స్టడీ వల్ల అవుట్కమ్ నిజంగా వచ్చిందా ప్రాక్టికల్గా, లేకపోతే అది జస్ట్ బుక్స్కే పరిమితం అయిపోయిందా అనేది చెప్పడానికి రిఫరెన్స్ తీసుకుంటాం. అలాగా మీకు రిలేటెడ్ టాపిక్స్ ఎవరైనా చేస్తే వాళ్ళ బుక్ పేరు, అది రీసెర్చ్ చేసిన స్టూడెంట్ పేరు, ఒకళ్ళిద్దరిది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, అది రిఫరెన్స్ అంటే. సో ఇక్కడ చూడండి, ఏ నుంచి జీ వరకు పాయింట్స్ ఉన్నాయి. అంటే ABCDEFG అంటే 7 పార్ట్స్ కింద డివైడ్ చేశాను నేను దీన్ని. ఓకే, సో ఈ విధంగా ఏదో మీ సబ్జెక్ట్లో ఒక ఎనీథింగ్ కావచ్చు అది. అంటే చాలామంది ఏం చెప్తారంటే, ఎక్కువగా స్టడీ చేసిన టాపిక్ తీసుకుంటే మనకి వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంటారు. బట్ ఏంటంటే అదేదో పేరుకే ఉంటుంది తప్ప యూనిక్నెస్ అనేది ఉండదు. అంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉన్న యూనిక్ టాపిక్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ లేట్ అవటం అంటే అది మన టాపిక్ బట్టి ఉంటుంది. 3 ఇయర్స్లో అవ్వచ్చు, 4 ఇయర్స్లో అవ్వచ్చు. ఓకే, అది వేరే విషయం. అంటే ఇంట్రెస్ట్ బట్టి అండ్ మీ కెపాసిటీ బట్టి ఉంటుంది అది. ఓకే, సో ఇదన్నమాట విషయం. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.